శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. వేదములు వేదవ్యాసుల వారి దగ్గర నుంచి వారి శిష్యులకి, అలాగే వారి దగ్గర నుంచి వారి శిష్యులకి చెప్పారని వేదాంగముల గురించి, వేదముల గురించి కొంత వివరం మనం తెలుసుకున్నాం. అయితే ఈ వేదమును ఉచ్చరించుట, వేదమును ఎవరు చదవవచ్చును అన్నది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదములు స్త్రీ పురుషులు అందరూ కూడా చదవవచ్చును. అందరి విజ్ఞాన శాస్త్ర విషయములు లోకములకు అందించవలసిన గురుతర బాధ్యత విద్యావంతులపై ఉన్నది. వేదములలో వ్యక్తియుక్త విధులు, బాధ్యతలు చెప్పబడ్డాయి. అలాగే ధర్మ, అర్థ, కామ, మోక్షముల గురించి చెప్పబడ్డది. పుణ్యకర్మానుష్ఠానము గురించి చెప్పబడింది. ఆత్మస్థానము పొందు విధానము గురించి చెప్పబడింది. వీటినే అపర విద్య, పరవిద్య అందురు. అపర విద్య అంటే ఇహలోక సంబంధమైనటువంటి సమస్త సుఖ సంపదలని ఎలా మనం ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ అనుభవించాలి అంటూ చెప్పేది అపర విద్య. పరవిద్య అంటే సమస్తమైనటువంటి ఈతి బాధల్ని తొలగించి పునర్జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటటువంటి కైవల్య ప్రాప్తిని గురించి చెప్పేదే పరవిద్య. ఈ రెండింటి గురించి తెలుసుకున్న మానవుడు బ్రతికున్నంత కాలము వరకు జీవుడిని ధర్మబద్ధమైనటువంటి జీవనంలో సాగిస్తూ అంత్యమందు ఈ జీవాత్మని పరమాత్మలో కలపాలి అన్నదే ఈ వేదం తాలూకా అర్థం. హరి ఓం స్వస్తి.